ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా భార్య తిడుతుంది, నా భార్య ఏడుస్తుంది, నేను చేసేటటువంటి పాపిష్టి పనులు తట్టుకోలేక గుండెలు బాదుకుంటుంది, భార్యని నేర్పించేస్తున్నా, నరకం చూపించేస్తున్నా నా త్రాగుడు వల్ల, నా తిరుగుళ్ళ వల్ల. కనీసం బిడ్డలకు సరిగా చదువు కూడా చెప్పించలేకపోతున్నా, వాళ్ళ కడుపు నింపలేకపోతున్నా. ఎందుకంటే చెడిపోయిన వాడిని, చెడు అలవాట్లకు బానిసైపోయిన వాడిని. అమ్మ చెప్తున్నా వెంటల్లా, నాన్న చెప్తున్నా వెంటల్లా. నా చెడు తిరుగుళ్ళు చూసి నాన్న ఎన్నిసార్లు కొట్టాడో, కొట్టినా సరే నాలో మార్పు రావట్లా. అమ్మ ఎన్నిసార్లు తిట్టినా నాకు మార్పు రావట్లా. చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నాను. చెడు స్నేహితులతో నా జీవితాన్ని, నా సమయాన్ని, నా శరీరాన్ని, నా చదువును, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాను. ఎవరైనా మన మధ్య ఉన్నారా? నా కొంతెమ్మ కోరికల వల్ల, నా అల్లరి చిల్లరి జీవితం వల్ల, నాకున్నటువంటి అత్యాశల వల్ల నా కుటుంబాన్ని పీకి పందిరి వేస్తున్నాను. పొద్దస్తమాను భర్తతో గొడవ పడుతున్నాను. ఎందుకో నాకు కోపం, ఎందుకో నాకు ఆవేశం, ఎందుకో నాకు గర్వం. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నాను. నా భర్తకు మనశ్శాంతి లేదు, నా బిడ్డలకు మనశ్శాంతి లేదు. పొద్దస్తమాను ఇంట్లో గొడవ పడుతూనే ఉన్నాను. నా ఇంట్లో శాంతి సమాధానం లేదు. నా ఇంట్లో శాంతి సమాధానం కావాలంటే మొదటిగా భార్యగా నేను మారాలి. కానీ నా వల్ల కావటం లేదు. నా నోటిని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నా కళ్ళని నేను పరిశుద్ధంగా కాపాడుకోలేకపోతున్నాను. పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది కానీ, ప్రభు బిడ్డగా జీవించాలని ఆశ ఉంది కానీ, 10 మందికి ఆదర్శంగా ఉండాలని ఆశ ఉంది కానీ, బాగా చదువుకోవాలి, చదువులో విజయం సాధించాలి, ఉన్నత స్థితికి చేరాలి కోరికైతే ఉంది కానీ, చెడు స్నేహితుల పట్ల నాకు ఉన్నటువంటి ఆ బంధం తెంచుకోలేకపోతున్నాను. ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడిన తర్వాత, ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడిన తర్వాత చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయింది. బాగా చదువుకునేవాడిని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాను. ఆ అమ్మాయి పిచ్చిలో పడిపోయాను, ఆ అబ్బాయి పిచ్చిలో పడిపోయాను. చదువును నిర్లక్ష్యం చేసేసాను, ఫెయిల్ అయిపోయాను, ఎందుకు పనికి రాకుండా పోయాను. ఆ అమ్మాయి నన్ను మోసం చేసేసింది, ఆ అబ్బాయి నన్ను మోసం చేసేసాడు. నా జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు అమ్మ ఏడుస్తుంది, నాన్న ఏడుస్తున్నాడు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నా సరే నా జీవితంలో మాత్రం మార్పు రావట్లేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, నేను అమ్మను ఏడిపించినటువంటి కొడుకుని. నేను చదువు సంధ్యలు లేకుండా ఇష్టానుసారంగా జీవించి చిరుప్రాయంలోనే బ్రతుకు నాశనం చేసుకున్న వాడిని. కానీ ఒకరోజు నేను విన్నటువంటి ఆ సందేశం యేసు జీవితాలను బాగు చేస్తాడు. ఎంతటి పాపిష్టి వాడినైనా పరిశుద్ధపరుస్తాడు, పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెడితే తప్ప 10 మందికి నేను ఉపయోగపడను, నా కుటుంబానికి నేను ఆశీర్వాదంగా మారను, నా శాపంలో నుంచి నేను బయటపడలేను. కాబట్టి ఈరోజు ఇప్పుడే ఏ రీతిగా మరియా, యోసేపు లోకానికి యేసును పరిచయం చేయడానికి తమ్మును తాము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నారో, క్రీస్తుని లోకానికి పరిచయం చేశారో, పరిశుద్ధులు అని ముద్రించబడ్డారో, 2000 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈరోజు మనం ఆ ఇద్దరు యవనస్తుల గురించి మనం మాట్లాడుకుంటున్న కారణం తెలుసా? వాళ్ళు క్రీస్తుని లోకానికి పరిచయం చేశారు. నువ్వు చనిపోయినా సరే నీ బిడ్డలు నీ గురించి మాట్లాడుకోవాలి, నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు నీ గురించి మాట్లాడుకోవాలి, రాబోయే తరం వాళ్ళు నీ గురించి మాట్లాడుకోవాలి. ఏమిటది? మా అమ్మ, మా నాన్న ఒకరోజు ఒంగోలులో కల్వరి టెంపుల్కు వెళ్ళినప్పుడు అధీన సేవకుడు సతీష్ కుమార్ గారు ప్రకటించిన వాక్యాన్ని విని తమ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశారు. ఫలితంగా దేవుడు మా కుటుంబాన్ని ఇంతగా దీవించాడు, ఇంతగా హెచ్చించాడు. లోకానికి క్రీస్తును పరిచయం చేసే వంశముగా దేవుడు మా వంశాన్ని మార్చేశాడు అని మీ బిడ్డలు, మీ బిడ్డల బిడ్డలు మీ గురించి చెప్పాలి అని అంటే
ఈరోజు ఒక పని చేయాలి. ఏమిటది? ఉన్న ఫలాన్ని నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయి. యవనస్తులే నీ పరిశుద్ధులు. యవన ప్రాయాన్ని పాడు చేసుకోకుండా, తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలకు తమ్మును తాము అమ్మి వేసుకోకుండా పవిత్రతను కాపాడుకున్నారు. కాబట్టే లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేశారు. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఈరోజు మనం ఇద్దరు యవనస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, చాలా ఘనంగాను గొప్పగాను. ఎవరు ఆ యవనస్తులు చెప్పండి? కన్య అయిన మరియా, నీతిమంతుడైన యోసేపు. 2000 సంవత్సరాల క్రితము ఏ రీతిగా యేసును, పరిశుద్ధుడైన యేసును లోకానికి పరిచయం చేయడానికి ఆనాడు దేవునికి పరిశుద్ధులు కావాల్సి వచ్చారో, ఈరోజు అదే యేసును లోకానికి పరిచయం చేయడానికి పరిశుద్ధులు కావాలి. ఆ పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు క్రిస్మస్లో దేవునికి నువ్వు ఇవ్వగలిగిన కానుక ఏదైనా ఉంది అంటే, నీ పాత జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నా పాపిష్టి జీవితము నుండి నన్ను విడిపించి, నీ రక్తములో నన్ను కడిగి నన్ను పవిత్రపరచు. నువ్వు నన్ను పరిశుద్ధపరిస్తే లోకానికి నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఇస్తాను.